ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుంజిపర్తి కోమటిపల్లి సరిహద్దుల్లో ప్రవహిస్తున్న చింతవాగుపై మావోలు వంతెన కట్టినట్టుగా తెలుస్తోంది. గడిచిన 15 రోజుల క్రితం గూగుల్ మ్యాప్స్లో ఈ వారధి నిర్మించినట్టుగా కేంద్ర బలగాలు గుర్తించాయి. గత డిసెంబర్లో గూగుల్ మ్యాప్ తీసినప్పుడు చింతవాగుపై ఏ కట్టడం లేదని పోలీసులు నిర్ధారించారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా వారధి నిర్మించుకున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వంతెన తెలంగాణ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుంజిపర్తి కోమటిపల్లి సరిహద్దుల్లో ప్రవహిస్తున్న చింతవాగుపై మావోలు వంతెన కట్టినట్టు తెలుస్తోంది. గడిచిన 15 రోజుల క్రితం గూగుల్ మ్యాప్స్లో ఈ వారధి నిర్మించినట్టుగా కేంద్ర బలగాలు గుర్తించాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్. రజనీకాంత్, ఏంటి అంత స్పీడ్గా వంతెన అసలు ఎలా కట్టారు? ఎప్పుడు గూగుల్ మ్యాప్స్లో 6 నెలల క్రితం లేదు అని చెప్తున్నారు, ఇప్పుడు వచ్చేసింది అంటే అసలు ఎలా చూడాలి? ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్య ప్రాంతం, దట్టమైన దండకారణ్య ప్రాంతం అని చెప్పవచ్చు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు మాత్రం ఆపరేషన్ కగవార్ పేరుతో భారత సైన్యంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్పెషల్ బెటాలియన్ పోలీసులు కూడా వాళ్ళ మీద ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని గుంజపర్తి కోమటిపల్లి సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం దండకారణ్యంలో ఉంటుంది. దండకారణ్యం ఉంటుంది. దండకారణ్యంలో ఈ బస్తర్ సబ్ డివిజన్ పరిధిలో ఉంటుంది. దీంట్లో చింతవాగు అనే ఒక పెద్ద వాగు ఉంటుంది. సుమారు 60 మీటర్ల వెడల్పు గల పెద్ద వాగు ఉంటుంది. దీంట్లో దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాగుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోకి వెళ్లాలంటే సామాన్య ప్రజలకైనా కానీ దాదాపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి పెట్టన కోటగా మారిన ప్రాంతం అంటూ మాత్రం తెలుస్తుంది. గత డిసెంబర్ నెలలో చింతవాగుపై ఎలాంటి వారధులు కానీ ఎలాంటి కట్టడాలు కూడా లేవని గూగుల్ మ్యాప్ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలియజేస్తుంది. తాజాగా డిసెంబర్ తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు చింతవాగుపై రెండు వైపులా ఈ వాగు ఒకవైపు నుంచి మరోవైపు దాటాలంటే వర్షాకాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో డిసెంబర్ తర్వాత ఆ చింతవాగుపై మాత్రానికి ఒక వారధిని మావోయిస్ట్ పార్టీ నేతలంతా సామాన్య కార్యకర్తలు స్థానిక గ్రామస్తులతో కలిసి ఒక వారధిని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ వారధి కూడా ఒక చెక్క కర్రలతో మాత్రం ఏర్పాటు చేశారు. సుమారు ఇది మొత్తం ఈ చింతవాగు రెండు వైపులా ఒక వైపు ప్రాంతం నుంచి మరోవైపు ప్రాంతానికి వాగుపై మాత్రం సుమారు 60 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ 60 మీటర్ల పొడవులో కర్రలతో దట్టమైన బలిష్టమైన కర్రలతో మాత్రం దీన్ని వారధిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఇటీవల కాలంలో గడిచిన 20-25 రోజుల క్రితం మాత్రానికి గూగుల్ మ్యాప్ ని అప్డేట్ చేసే సందర్భంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ మ్యాప్ ని డ్రోన్ల సాయంతో తీశారు. ఇటీవల కాలంలో తీసిన మ్యాప్ లో వారధిపై మాత్రానికి ఆ చింతవాగుపై మాత్రం ఒక వారధి లాగా చెక్క కర్రలతో నిర్మించిన చిత్రాన్ని వాళ్ళు చూసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఒక పక్క మావోయిస్టు పార్టీకి పెట్టన కోటగా మారింది. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా భద్రతా బలగాలు కానీ సిఆర్పీఎఫ్ బలగాలు, దాంతోపాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్జీ జవాన్లకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కట్టడం ఎలా కట్టారన్న దానిపై కూడా ఒక పక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, దాంతోపాటు పోలీసులు కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వంతెన ఉన్న ప్రాంతం కూడా పూర్తిగా చింతవాగు ప్రవహించే ప్రాంతం. ఇది తెలంగాణకు ఒక సరిహద్దు ప్రాంతం. తెలంగాణకు 30 కిలోమీటర్ల దూరంలో ఒకవైపు ఉంటుంది. మరో పక్క అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సంబంధించిన గుంజిపర్తి కోమటిపల్లి ఏరియాల మధ్యలో ఉంటుందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.